ప్రియాంక గారు, రాహుల్ గాంధీ గారికి అనుమతి లేదు అన్న తర్వాత కూడా శాంతి భద్రతల ఇష్యూ ఉంది. అక్కడ అల్లర్లు చెలరేగుతున్నాయి అన్న తర్వాత కూడా అక్కడ వాళ్ళు ఎళ్ళటానికి కారణం ఏంటండి సంబాల్ దగ్గరికి? మీకు పెద్దలందరికీ నమస్కారం. అద్భుతమైనటువంటి ఆలోచన శ్రీనన్న గారు చెప్పిండ్రు. నాకు ఇప్పుడే కళ్ళు తెరుచుకున్నాయి. కాకపోతే ఇదే రకమైనటువంటి ఆలోచన నేను చిన్నగా ఉన్నప్పుడు 5వ తరగతిలో ఉన్నప్పుడు మా ఇంటి ఎదురుగా స్కూల్ ఉంటుండే. ఆ స్కూల్‌లో ఆర్ఎస్ఎస్ వాళ్ళు శాఖ నడుపుతుండే పొద్దున్నారంటే. అప్పుడు కూడా నేను ఇదే రకమైనటువంటి స్పీచ్ ఇంటా ఉండేది. వాళ్ళు కూడా అప్పుడు కూడా అదే చెప్తుండేది. ఇంకో 15 ఏళ్లలో మొత్తం భారతదేశం అంతా ముస్లిం దేశం అయితది. ముస్లిం రాజ్యం అయితది. నేను మా ఇంటికి పోయి మా ఇంట్లోల్ని అడిగిన, "ఏంది ఇట్లా చెప్తుందంటే," "మేము చిన్నగున్నప్పుడు కూడా గదే చెప్పిర్రని" చెప్పారు. ప్రపంచంలో కుల, మత, ప్రాంత భేదాలతోని ఇవాళ జరుగుతున్నటువంటి యుద్ధం మనం చూస్తా ఉన్నాం. రష్యాకు సంబంధించిన యుద్ధం. ఇటు పాలస్తీన్ తర్వాత యుక్రెయిన్. యుక్రెయిన్ యుద్ధం. పాలస్తీనా కొట్టుకుంటుంది. ఇప్పుడు బంగ్లాదేశ్‌లో జరుగుతున్నటువంటి యుద్ధం చూస్తున్నాం. మొన్నటి వరకు కెనడాలో జరిగినటువంటి చూసినాం. ప్రపంచంలో ఉన్నటువంటి కొంతమంది వీళ్ళని మేధావులనాలా, అతి మేధావులనాలా, లేకపోతే ఛాందసవాదులనాలా, ఏ పదం వాడాలనో ఒక డెరివేషన్ అనేది లేదు గానీ, ఎటు సైడ్ పోతున్నామంటే మానవవాదం నుంచి దూరంగా పోతున్నాం. మానవవాదం అనేది కాంగ్రెస్ పార్టీ యొక్క ముఖ్య సిద్ధాంతం. ఇవాళ ఇంతకుముందు శ్రీనివాసరావు గారు చెప్పింది, కోటేశ్వరరావు గారు చెప్పింది. జ్ఞానవాపి గానియండి, కాశీ గానియండి, మధుర గానియండి, అంతకుముందు జరిగినటువంటి బాపతి మసీద్ గానియండి. ఇవన్నీ కూడా అక్కడ ఏదో ఉన్నది. దాన్ని మనం తోమాలి. దాంట్లో మా దేవుడు. సరే దేవుడు ఓకే రైట్. మనం కూడా హిందువులమే. ఇక్కడ ఉన్నోళ్ళంతా హిందువులమే కాబట్టి హిందుత్వం గురించి మాట్లాడుతాం. ఇవన్నీ ఎప్పుడు జరుగుతున్నాయి ఎక్కువగా అంటే బీజేపీ ప్రభుత్వం ఎప్పుడైతే పరిపాలనకు వస్తుందో అప్పుడే ఈ మతతత్వ రాజకీయాలు అనేవి బాగా పైకొస్తాయి. ఈ మతతత్వ రాజకీయం అనగానే మనకు గుర్తొచ్చేది దీంట్లో ఉన్నటువంటి టాప్ లెవెల్ ఛాందసవాదులు. ఎవరైతే పూజారులు లేకపోతే ఈ భగవంతుడిని బాగా నమ్మి ఓ ట్రాన్స్‌లోకి పోయి ఇదే నేను చెప్పిందే విధంగా నాకు భగవంతుడు చెప్తున్నాడు. అప్పుడు ఒకాయన ఒక పెద్ద గుడి తవ్వుదాం. దాంట్లో లక్షల కోట్ల రూపాయలుంటాయి. అవి ఎళ్ళకపోతే నేను చచ్చిపోతా, నన్ను చంపేస్తా అంటే మొత్తం తవ్విండ్రు. ఏం దొరకలేక. ఇటువంటి ఛాందసవాదులు ఇవాళ ఉన్నటువంటి టెక్నాలజీని గానీ, వాళ్ళు ఉన్నటువంటి సివిల్ సొసైటీని గానీ కంప్లీట్‌గా వాళ్ళకున్నటువంటి మూఢ చింతన లోపల నాశనం చేయాలనేటువంటి ఒక అభిప్రాయం. 1947లో వచ్చినటువంటి వర్షిప్ యాక్ట్ అనేది మనం ఇంతకుముందు సార్ చెప్తా ఉన్నాం. వర్షిప్ యాక్ట్ అనేది ఏం చెప్తా ఉన్నది? ఒక్కసారి మనం సార్ ఇంతకుముందు చాలా బ్యూటిఫుల్‌గా చెప్పాడు. ఏదైతే సుప్రీం కోర్ట్ ఇచ్చినటువంటి ఒక తప్పుడు జడ్జిమెంట్. దేంట్లో అయినా ఏముందో కనుక్కోవడానికి తప్పేముందనడం, అక్కడికి కనుక్కోవడానికి ఒక టీమ్ పోవడం, దాని వెనక గుంపులు జనాలు పోవడం. అది ఎవరైనా సరే నేను దాన్ని అంటే కాంగ్రెస్ పార్టీ హిందువులకు ఎగైనెస్టు, ముస్లింలకు ఫర్‌గా ఉంటుందా అనే విషయంలోకి నేను పోవట్లేదు. ఏం చెప్పిండంటే ఇన్ ఇంగ్లీష్‌లో ద ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ ఇన్ 1991 విచ్ ప్రివెంట్స్ ద కన్వర్షన్ ఆఫ్ రిలీజియస్ సైట్స్ యాజ్ ఆఫ్ August 15, 1947 is currently under legal challenge. Recent cases have led to demand of mosque ఇన్స్పెక్షన్ ఆఫ్ ప్రీ-95 స్ట్రక్చర్. ఏదైతే స్ట్రక్చర్స్ ఉన్నాయో భారత స్వాతంత్రం కంటే ముందు ఏదైతే స్ట్రక్చర్స్ ఉన్నాయో వాటిని కదిలించొద్దు అని వర్షిప్ యాక్ట్ అనేది తీసుకురావడం జరిగింది. ఇప్పుడు సీనన్న అంటుండు షాబాను కేసుకు సంబంధించి, హైడ్రాకి సంబంధించి ఓకే. ఇంకా అన్న వేరే దగ్గర జరిగిన అల్లర్లను కాశ్మీర్‌లో జరిగినటువంటి వాటిని కంపారిజన్ చేస్తాం. ఒకదానికి అసలు పొంతన లేదు. హైడ్రా అనేది ముస్లింల మీద జరిగినటువంటిది కాదు. హిందువుల మీద జరిగినటువంటిది కాదు. అది ఆక్రమణదారుల మీద ఎవరైతే చెరువులు ఆక్రమించుకుంటారో వాళ్ళ మీద జరిగినటువంటి ఇష్యూ. దానికి కూడా ఆక్రమణలే. ఇవి కూడా పవన్ కాదు. ఇవి కూడా ఆక్రమణలే. ఇది దీనికి దానికి పొంతన పెట్టడం అనేది తలకు కాలికి పొంతన పెట్టినట్టు మూడేసినట్టు కదా. రెండోది సరే హిందుత్వం మీదనే తీసుకున్నాం. హిందుత్వమే వీళ్ళ ఎజెండా, హిందూయిజమే వీళ్ళ ఎజెండా, హిందూ శాస్త్రాలను కాపాడమే వాళ్ళ అజెండా అనుకుంటే వాళ్ళు మరి ఇన్నిసార్లు ప్రభుత్వాలలో ఉన్నారు కదా. హిందువులకు ఏం చేసిండ్రు? ఇవాళ నిన్న చూడండి జీఎస్టీ రేట్లు పెంచారు. అదాని ఇష్యూ జరుగుతుంది. వీటన్నిటిని డైవర్సిఫైడ్ చేసేటువంటి పాలిటిక్స్. నేనేమంటున్నా మరి హిందువులు లార్జెస్ట్ ఉన్నారు కదా ఈ భారతదేశంలో. ఎక్కువ ఉన్నది సీనన్న హిందువులే కదా మన దేశంలో ఉన్నది. మరి హిందువులకు బీజేపీ పార్టీ ఏం చేసింది? హిందువులకు ఫ్రీ డీజిల్ పెట్రోల్ ఎందుకు ఇస్తలేదు? హిందువులకు మెడికల్ కాలేజీలలో చదువు, విద్య, మెడికల్ ఎందుకు ఫ్రీగా చేయట్లేదు? ఇది పెద్ద ప్రశ్న. ఈ ప్రశ్న రేపు కాకపోతే ఎల్లుండో మా అటువంటి వాళ్ళు ఓటర్లందరికీ, యంగ్ ఓటర్స్ అందరికీ మేము ఇన్ఫ్లుయెన్స్ చేసి చెప్తాం. మన హిందుత్వాన్ని కాపాడేటువంటి ఈ బీజేపీ పార్టీ ఎందుకు మరి హిందూ బిడ్డలను కాపాడుకోలేకపోతుంది?
ఇవాళ మణిపూర్లో అల్లర్లు జరగబట్టి సంవత్సరం అవుతుంది. ఎందుకు దాని మీద మనం మాట్లాడలేకపోతున్నాము? హిందుత్వం మనం మాట్లాడుతున్నాం కదా! భద్రాద్రి రాముడు హిందువు కాదా? భద్రాద్రి రాముడిని ఎందుకు కాపాడుకోలేకపోతున్నాము? అదే మీరు కొత్త టెంపుల్ అయోధ్యలో కట్టిర్రు. అయోధ్యకే రాముడా? రాముడు మీ అయోధ్యలోనే ఉంటాడా? మీ నార్త్‌కే రాముడా? సౌత్ ఉన్న రాముడు రాముడు కాదా? అని అడుగుతా ఉన్నాం. ఇవాళ ఉన్నటువంటి టెంపుల్స్‌ని మీరు ఎంతవరకు కాపాడగలిగిండ్రు? ఏమైనా పాత టెంపుల్ల పాత కట్టడాలకు పోవుడు, వాటిలల్లో ఏముందని ఎత్తుకోవడం అనేది ఒక సబ్జెక్ట్‌గా తీసుకొని, ఎప్పుడైతే ఒక ఇష్యూ బాగా దేశాన్ని కుదిపేస్తుందో, అంటే ప్రధాని అటువంటి ఇష్యూ అటువంటిది కుదిపేస్తదో, ఒక క్యాపిటలిజం అనేటువంటిది భారతదేశాన్ని కుదిపేస్తదని ఎప్పుడో రాహుల్ గాంధీ గారు డిమానిటైజేషన్ వచ్చినప్పుడే చెప్పిండ్రు. డిమానిటైజేషన్ భారతదేశాన్ని వెనుకకు తీసుకుపోతుంది. అన్న చెప్తుండు డెవలప్‌మెంట్ జరగలేదా? డెవలప్‌మెంట్ అనేది ఒక ప్రక్రియ. అది ఇవాళ మీరున్నా జరుగుతది, మేమున్నా జరుగుతది, ఇంకొక ఆయన వచ్చినా జరుగుతది, ఇంకొక ఆయన వచ్చినా జరుగుతది. కానీ డెవలప్‌మెంట్ అనేది అన్ని విషయాల్లో క్వాంటిఫై చేయలేము. మూలాలు ఎక్కడికి పోతున్నాయి? మనం ఎటు నుంచి ఎటు ట్రాన్స్‌ఫార్మ్ అయితున్నాం అనేది మోర్ ఇంపార్టెంట్. ఆర్ వి గోయిన్ టు బి సివిలైజ్డ్? ఆర్ వి గోయిన్ టు బి బికమ్ యానిమల్స్? మనం సివిలైజ్ అయితామా? లేకపోతే మనుషుల నుంచి మనం వెనుకకు పోకుండా జంతువులం అయితామా అనేది ఇక్కడ ప్రశ్న. అభివృద్ధి జరుగుతుంది, కట్టడాలు కట్టుకుంటున్నాం గానీ, మన ఇంటి పక్కన ముస్లిం ఉంటే వాడిని కొడదాము, ఇటు పక్కన క్రిస్టియన్ ఉంటే వాడిని కొడదాము, రైట్? ఇదే ఒక ప్రక్రియగా తీసుకుంటే మనం ఎక్కడికి పోతాము? అల్-ఖైదాకు సంబంధించినటువంటి బిన్ లాదెన్ అనేటటువంటి ఆయన మొత్తం వందల కోట్ల తన ఆస్తిని తీసుకొచ్చి అల్-ఖైదాని ఒక పెద్ద ఒక ఒక దాన్ని నిర్మించి మొత్తం అమెరికాను కొట్టాలి, ఇంకోన్ని కొట్టాలి, ఎవరిని నిద్రపోనీయకుండా చేయాలని ఏమైంది ఆఖరికి? బిన్ లాదెన్ ఏమైంది ఆఖరికి? నేనేమంటున్నా, ఏదైనా మూర్ఖత్వం సైడ్ పోయేటువంటిది సమాజాన్ని సమతుల్యతను దెబ్బతీస్తది. ఇవాళ మనం నీ బతకనీయు అనేటువంటి ఒక సిద్ధాంతం మీద బతకాల్సినటువంటి రోజులున్నాయి. ఇవాళ మనం ఇక్కడి నుంచి ఇంకో ప్రపంచానికి పోయి ఇంకొక నక్షత్రానికి పోతున్నాం, ఇంకో గ్రహానికి పోయి మనం అక్కడ ఏం రిసోర్సెస్ ఉన్నాయని ఎత్తుకుంటున్నాం. ఇవాళ భారతదేశాన్ని పట్టి పీడిస్తున్నటువంటి అంశం నిరుద్యోగము. ఎంత నిరుద్యోగం ఉన్నది భారతదేశంలో, ఎంతమంది చదువుకున్నటువంటి బిడ్డలు వెనుకబడిపోతుర్రు. మతం అనేది అదొక నమ్మకం, నేను కాదంటలేను. ఆ నమ్మకాన్ని మనం కాపాడుకోవాలి. కానీ అది ఆ నమ్మకాన్ని కాపాడుకోవడానికి సమాజాన్ని అసమతుల్యం చేస్తామంటే మాత్రం కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోదు. ఇది ఇక్కడనే కాదు, ఎక్కడ జరగనియండి మేము ఒప్పుకోము. ఇవాళ రాహుల్ గాంధీ గారు ఎందుకు పోతా అన్నారు అని మీరు అడిగిన ప్రశ్న. రాహుల్ గాంధీ గారు ఎందుకు పోవద్దని నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నాను. అంటే అక్కడ శాంతి భద్రతలకి విఘాతం కలుగుతుంది అని అధికారులు నీట్‌గానే ఆదేశాలు జారీ చేశారు. అక్కడ అనుమతి లేదు అన్న తర్వాత కూడా వాళ్ళు వెళ్ళటాన్ని మనం ఎలా చూడాలంటారు? అంటే బేసిక్‌గా ఇది పొలిటికల్ ఇష్యూ కింద తీసుకురాకండి. దాన్ని పోతామని అనగానే అంటే వాళ్ళు అక్కడ బాధితులకి బ్యారికేడ్‌లు పెట్టి ఓదార్పు కింద వెళ్తున్నారా? లేకపోతే ఎందుకని వెళ్ళవలసిన అవసరం ఏమొచ్చింది? ఇంత పోయి ఇష్యూ ఓదార్పు జరుగుతున్నప్పుడు? అక్కడ 5గురు చనిపోయిండ్రు. అక్కడ కాల్పుల అల్లర్లలో 5గురు చనిపోయిండ్రు. ఆ 5గురిని మరి ఏంది అసలు సబ్జెక్ట్ తెలుసుకోవాలి కదా! తెలుసుకోవడానికి గూడా తప్పేముంది. వాళ్ళు కూడా ఎంక్వైరీ చేయాలి కదా! పోయి అక్కడ ఉన్నటువంటి వాళ్ళని స్టెబిలైజ్ చేయాలి కదా! వాళ్ళకు కూడా ధైర్యంగా ఉండండి. భారతదేశానికి రాజ్యాంగం ఉన్నది, ఉన్నతమైనటువంటి న్యాయస్థానాల్ని, కోర్టులు, పోలీసులు, న్యాయ వ్యవస్థ ఉన్నది, రాజకీయంగా మేము కూడా ఉన్నాం. మరి సమాజాన్ని కాపాడడానికి, నిజాలు తేల్చడానికి జర్నలిజం ఉన్నది, 4 పిల్లర్లు ఉన్నాయి. మీకు ఏం భయపడొద్దని ధైర్యం చెప్పాల్సినటువంటి అవసరం ఉంటది కదా! యూపీ అనేది రాహుల్ గాంధీ గారు గెలిచినటువంటి రాష్ట్రం. సో కంపల్సరీగా అక్కడికి పోవడంలో తప్పేముంది? రైట్. పవన్ గారు